హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. ఏం లేదు, ఈరోజు అనేది ఫస్ట్ టాస్క్ ఆడారు. ఆడితే అందరినీ సపోర్ట్ చేసినట్లు అనిపించింది. అక్కడ బర్నీ గారు సుమన్ శెట్టి గారిని తోసేసి, అంటే అతనికి బాల్ సుమన్ శెట్టి గారికి బాల్స్ వేస్తుంటే మన బర్నీ గారు తీసుకోవడం అది అన్యాయం అనిపించింది. తర్వాత మన కళ్యాణ్ ఎక్కువ బాల్స్ తనుజాకి వేసినట్లు అనిపించింది. తర్వాత మన సంజన గారు ఎందుకో కావాలనే గొడవ పెట్టుకుంటుంది మాటికి. అక్కడ ఆల్రెడీ సంజన గారు బర్నీ గారికి సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ కళ్యాణ్కి వెళ్ళి నువ్వు తనుజాకి సపోర్ట్ చేసినావు, తనుజాకి బాల్స్ ఎక్కువ వేసినావు అని అంటే అక్కడ బాల్స్ 3 బాల్సే ఎక్స్ట్రా వేసిందంటే అందరికీ 2 వేసి తనకు ఒక బాల్ ఎక్స్ట్రా వేసింది. దానికి మన సంజన గారు గొడవ పెట్టుకోవడం అది అంత అనిపించలేదు నాకు. ఎందుకంటే సంజన గారు బర్నీ గారికి సపోర్ట్ చేస్తుంది, అక్కడ మన కళ్యాణ్ గారు తనుజ గారికి సపోర్ట్ చేస్తుంది. దాంట్లో తప్పేమనిపించిందో నాకైతే తప్పేమనిపించలేదు. ఆమె కావాలనే గొడవ, అంటే మన కళ్యాణ్ గారిని తప్పుగా ప్రూవ్ చేద్దామని అనుకుంది కానీ అక్కడ అవ్వలేదు. తర్వాత మన బిగ్ బాస్ అనేది ఒక ట్విస్ట్ ఇస్తాడనమాట. ఏం ట్విస్ట్ అంటే ఇద్దరిని తీసేయాలని చెప్తాడు. ఇద్దరిని తీసేయమన్నప్పుడు ఓకే, అక్కడ పాయింట్స్ అనేది ఏం గేమ్ ఆడకుండానే చేస్తున్నారు కాబట్టి ఇమాన్యుయల్ దేమాన్ని తీయడం ఓకే, అది వర్తే అనిపించింది. ఎందుకోసం అంటే పాయింట్స్ అన్నీ ఏం 0 చేస్తలేరు కదా, ఓన్లీ గేమ్లకు ఉంచి ఆడొద్దు అని చెప్పాడు బిగ్ బాస్. దాంట్లో వాళ్ళిద్దరిని తీయడం ఓకే, వాళ్ళకి అనిపించింది. ఎందుకోసం అంటే వాళ్ళు ముందరికి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ గొడవ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అనవసరంగా మన సంజన గారు అనవసరంగా గొడవ పడిందని అనిపించింది. పాపం డెమన్ అనిపించిండు. ఎందుకోసం అంటే అనవసరంగా సంజన గారితో మన తనుజ గారితో ఊకేనే మాటలు పడ్డాడు. వాళ్ళు డెమన్ని ఎందుకు తిడుతున్నారు తెలుసా? డెమన్ని తిట్టట్లేదు, అక్కడ మన ఇమాన్యుయల్ని తిడుతున్నారు. డెమన్ పైన వేసి ఇమాన్యుయల్ని తిడుతున్నారు మన తనుజ కానీ మన సంజన గారు కానీ. ఈరోజు అయితే నాకు సంజన గారు తనుజ గారు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మీకేమైనా ఉంటే డైరెక్ట్గా ఆ మనిషితోటి వెళ్ళి గొడవపడాలి తప్ప అవతల మనిషిని ఇండైరెక్ట్గా మీరు మాటలు అనడం అది తప్పు. ఒక అమాయకుడిని, ఎందుకోసం అంటే డేమన్ అనేది అమాయకుడు మనిషి. అతను నిజాయితీగా ఉంటాడు, ఏదైనా కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, మనసులో ఏది పెట్టుకోడు, కల్మషం లేని మనిషి అతను. అతన్ని అడ్డు పెట్టుకొని మీరు ఇమాన్యుయల్ని ఇండైరెక్ట్గా తిట్టడం అది నాకు నచ్చలేదు. లైవ్లో అయితే చాలా గొడవ అయిందండి. వీళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మన కళ్యాణ్ గారి డేమన్ కానీ ఇమాన్యుయల్ గారు ఒకటి చెప్తారనమాట, ఇది మీరు ఓట్ అపీరియల్ కోసం ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఫైనలిస్ట్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాము, మేము ఇంత కష్టపడి ఆడాం కదా తనుజ, ఒకసారి ఆలోచించు అని చెప్తారు తనకి. సరే మీరైతే ఎవరిని తీస్తారంటే మేము బర్నీ గారిని కానీ సుమన్ శెట్టి గారిని తీస్తాము, సంజన గారిని ఎందుకోసం అంటే నిన్ననే తీసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ వీళ్ళిద్దరినే తీస్తామని అంటే తను ఆలోచిస్తాను. తర్వాత ఒక టాస్క్ ఉంటుంది, మన ఇమాన్యుయల్ గారిని దేమన్ గారిని తీసేస్తారు, వాళ్ళిద్దరిని సంచాలకుగా చేస్తారనమాట. ఈ టాస్క్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారని కాదు, ఎవరైతే లాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారనమాట. అది లక్ అనమాట. అయితే వీళ్ళు ఏం చేయాల్సింది అంటే వీళ్ళు మెల్లిగా ఫాస్ట్గా చేయకుండా మెల్లిగా పెట్టుకొని తర్వాత పాడంట కింద పడిపోయినాక వెళ్ళి పట్టుకుని ఉంటే అయిపోయేది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పట్టుకున్నాం, మేము ఫస్ట్ వచ్చినాం, మేము ఫస్ట్ ఫినిష్ చేసినాం కదా, మేము అంతసేపు పట్టుకున్నాం కదా, మీరు మాకు ఇవ్వాలి పాయింట్స్, అతను ఫినిష్ చేసేసి వచ్చినాక మీరు అతను ఓన్లీ ఇట్లా పట్టుకునేసరికి తాడైపోయింది, అతనికి ఇస్తున్నారు 100 పాయింట్స్ అని మన తనుజ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది ఆర్గ్యుమెంట్ చేస్తే వేస్ట్ అండి. ఎందుకోసం అంటే ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో ఆ తాడిని పూర్తిగా ఎంతవరకు పట్టుకుంటారో హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ అని చెప్పాడు. అట్లా మన ఇమాన్యుయల్ గారు మన డేమన్ గారు ఒకటే చెప్పారనమాట. ఫస్ట్ ప్లేస్ మన బర్నీ గారికి, సెకండ్ ప్లేస్ మన తనుజ గారికి, థర్డ్ ప్లేస్ మన సంజన గారికి ఇచ్చేసారనమాట. దాంట్లో ఆ తప్పు డిసిజన్ అయితే ఏం లేదు. అక్కడ ఫస్ట్ ఫినిష్ చేసింది కాదు, ఎవరైతే లాస్ట్ వరకు హోల్డ్ చేసి పట్టుకుంటారో కింద పడేయకుండా ఓ టైం వరకు వాళ్ళు విన్నర్ అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఫాస్ట్గా ఫినిష్ చేసేసి వాళ్ళు ఆ తాడనేది పట్టుకున్నారు, కష్టపడ్డారు, పాపం చాలానే కష్టపడ్డారు ఇద్దరు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఓకే మన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.